అల్లు అర్జున్ అన్న పార్టీ పేరు ఏమని పెడతాడు కావచ్చు? పేరు ఎంత మంచిగా ఉంటే గంటలుగా జనాలకు పోతుంది పార్టీ. అట్లనే ఏ గుర్తు పెట్టుకుంటాడో, మరి ఫస్ట్ సభ ఎక్కడ పెడతాడో? తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో పెడతాడా పార్టీ? లేకపోతే ఏపీలో తెలంగాణలో ఒక్క కన్ను పెట్టుకుంటాడా? పుష్పతోటి దేశం మొత్తం ఫేమస్ అయింది కాబట్టి జాతీయ పార్టీ పెడతానంటాడా? మరి ఎన్ని జాగాల్లో పోటీ చేస్తాడో, ఎవరెవరకు టికెట్లు ఇస్తాడో, ఏ పార్టీలకించి ఎవరెవరు షరీక్ అవుతారో అల్లు అర్జున్ అన్న రాజకీయ పార్టీలా? మీరెందులో గట్ల చూస్తున్నారు? అల్లు అర్జున్ అన్నేంది, రాజకీయ పార్టీ ఏంది, ఏం మాట్లాడుతున్నావు వెన్నెల బుజ్జి అని అంటారా? అయితే చూడుండ్రు లగి ముచ్చట. ఎందుకట ఎన్టీఆర్ సార్కించి మొదలు పెడితే గానడమ చిరంజీవి సారు, పవన్ కళ్యాణ్ సార్ దాకా రాజకీయాలకు వచ్చి పార్టీలు పెట్టిండ్రు. తమిళనాడులో కూడా చాలా మంది సినిమాలు రాజకీయ పార్టీలు పెట్టిండ్రు. మొన్నీ నడమనే తమిళనాడులో హీరో విజయ్ అన్న రాజకీయ పార్టీ పెట్టిండు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ అన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడట. అందుకే పొలిటికల్ లీడర్లకు ట్రిక్కులు చెప్పే ప్రశాంత్ కిషోర్ సార్ను కూడా కలిసిండట. ఇయ్యాల పార్టీ పేరు ఏం పెడితే మంచిగుంటది, ఏం జెండా అయితే మంచిగుంటది, ఎట్లా జనాలకు పోవాలే అని గిట్ల కొన్ని ముచ్చట్లు కూడా మాట్లాడిండట. ముందుగాల సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసి అటెన్కల పార్టీ పెడితే ఫాయిదా ఉంటది అని చెప్పిండట పీకే సారు. గీ రాజకీయ ఆలోచన అల్లు అర్జున్ అన్నకున్నది కాబట్టే గపట్ల పంక పార్టీకెంచి నంద్యాల పోటీ చేసిన శిల్ప రవణ తరపున ప్రచారం చేయనీకి పోయిండు అని మస్తుగా ముచ్చట్లు నడుతున్నాయి సోషల్ మీడియాలకు. ఇప్పుడు ఓరి మీ దుంపల్దేగా, మీరెక్కడ దొరికిండ్రా మాకు? ఉన్నే లేని అన్ని పుట్టితే ఏమత్తదిరా మీకు అని గట్టిగా అనుకుంటా. గివన్నీ ముచ్చట్లే, రాజకీయ పార్టీ లేదు ఏం లేదు. గీ ముచ్చట్లయితే ఎవ్వరు నమ్మద్దు, ఏమన్నుంటే మేమే చెప్తాం అని ఓ లెటర్ ఇడిచిండ్రు అల్లు అర్జున్ అన్న టీమోళ్ళు. పాపం గైన సినిమాలు గైన చేసుకుంటే నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టబడుతుంటే గైనను ఉత్తగా రాజకీయాలకు గుంజుతున్నారు. గిప్పటికే గుంజి ఆగమాగం చేసింది జాలలేదు కావచ్చు, గిప్పుడు ఇంకా లేని పోనీ పుట్టిస్తున్నారు. ఏమన్నుంటే వాళ్ళే చెప్పుకుంటారు కదా అని అనబట్టిండ్రు గీ ఫేక్ ముచ్చట్లిన్న అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్.